కరెంటు పోవడానికి ముందు, కరెంటు పోయిన తర్వాత మెయిన్ హాల్లో ఉన్న ఈ రవి కరెంటు పోయిన వెంటనే జనరేటర్ రూమ్లోంచి ఎలా రాగలుగుతాడు? అంటే నీకెవరో హెల్ప్ చేశారు. ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అది ఎవరనే విషయం నువ్వే మాకు చెప్పాలి. ఎవర్రా అది? ఇంకా ఇంతమందిని ఇక్కడ ఆపడం మంచిది కాదు. సార్, నిజంగా నాకేం తెలీదు. నేనేమీ చేయలేదు సార్. ఆ క్యాష్ కూడా నాది కాదు సార్. పాకెట్లో నా డబ్బు నీది కాకపోతే ఇంక ఎవరిదా? చెప్పరా. అది నాకు ఒక మనిషి ఇచ్చాడు సార్. ఎవరిచ్చారా? మర్యాదగా చెప్పు. జాన్ సార్. వీళ్ళల్లో ఎవరా జాన్? రవి వెయిట్. నా డ్యూటీ మారింది. ఇంకొద్ది రోజులు ఊరికి వెళ్తున్నాను. హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్ గా రా. ఇదిగో ఇది ఉంచుకో. వద్దు సార్. కమ్ ఆన్ మ్యాన్, మీ అమ్మాయి బర్త్డే కూడా రాలేదు కదా. తనకి స్వీట్స్ గానీ చాక్లెట్స్ గానీ కొనివ్వు. డాక్టర్ అంకుల్ కొనిచ్చారు అని చెప్పు. ఆ జాన్ సార్ అప్పుడప్పుడు నీకు ఇలా డబ్బులు ఇస్తూ ఉంటాడా? ఇస్తారు సార్. ఒక వ్యక్తిని హత్య చేసి ఆ హత్య చేసిన బ్లేడ్ ని అమాయకుడైన ప్యూన్ పాకెట్లో పెట్టారు. అతను మీ నమ్మకస్తుడైనందువల్ల అతను దాన్ని బయటికి తీసి చూడ్డని మీరు అనుకున్నారు. నేను చెప్పేది నిజమే కదా? లేదు సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు. ఆ డబ్బు ఇతనికి ఇచ్చింది మీరే కదా? అవును, ఇచ్చాను. ఎందుకని? అది కాదు సార్, నేను బ్యాంక్ వచ్చినప్పుడు నా పని తొందరగా పూర్తి కావడానికి అతను సాయపడుతుంటాడు. సో అందుకే నేను కొంచెం డబ్బు అతనికి ఐ వాంట్ టు. ఇది ఇంగ్లీష్ ఛానల్ కాదు, తెలుగులో చెప్పొచ్చు. ఓ అంటూ తెలుగులో చెప్పు. యా ఓకే, సారీ. నేను ఏదో సంతోషం కోసం. మీరు అతని సంతోషం కోసం ఇచ్చిన ఆ డబ్బులోనే ఈ బ్లేడ్ ఉంది. అందువల్ల మర్డర్ చేయడానికి ఉపయోగించిన బ్లేడు, మీరు డబ్బు లోపల పెట్టిన బ్లేడు ఒకే బ్లేడుకి చెందిన 2 ముక్కలు. పైగా 2 సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. మీరే ఆ హత్య చేశారని చెప్పడానికి ఇంతకు మించిన ఆధారం ఇంకేదైనా కావాలా? ఏంటి? డాక్టర్, మీరు మాతో రావాలి. అవినాష్. సార్. డాక్టర్. యా. మూడు కారణాలున్నాయి. నెంబర్ 1, పాత విరోధం వల్ల చేసిన ఈ మర్డర్కి రవి మీద నింద వెయ్యాలనుకున్నారు. లేదా రవి చేసిన మర్డర్కి మీరు సహాయంగా ఉన్నారు. అది లేదంటే మీరిద్దరూ ప్లాన్ చేసి ఈ మర్డర్లో పోలీసుల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లుక్ మిస్టర్, ఇది చాలా దారుణం. పవర్ కట్ అయినప్పుడు నేను అక్కడ నిలబడ్డాను. దట్ డెడ్ గై ఈజ్ స్టాండింగ్ దేర్. వీడియో టేప్ మీరు చెక్ చేసి చూడొచ్చు. వీడియోస్ గురించి వదిలేయండి. మీకు హత్య చేయబడిన ఆ వ్యక్తికి మధ్య 6 అడుగుల దూరం మాత్రమే ఉంది. హత్య చేయాలనుకున్న వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడో ఒక డాక్టర్కి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకు లైట్ అవసరం లేదు. అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకు మీరు ఇంత రబీష్గా మాట్లాడుతున్నారు? ఎవరో తెలియని వ్యక్తి నేను ఎందుకు సార్ చంపుతాను? సరే, నాకు హత్య చేయవలసిన అవసరం ఉంటే నేను మీ అందరి ముందు ఎందుకు చంపుతాను సార్? వాట్ డోంట్ యు థింక్ అబౌట్ దట్? నేనేమన్నా మూర్ఖున్నా? నేనేమన్నా తెలివి తక్కువ వాళ్ళ కనబడుతున్నానా? మీరనుకుంటున్నట్టు ఇదంత ఈజీ కాదు. ఇదిగో ఈ పర్సులో మీరిచ్చిన డబ్బులో ఆ బ్లేడ్ ముక్క ఉంది. ఆ బ్లేడ్ ఎలా డబ్బు మధ్యలోకి వచ్చింది? నడిచొచ్చిందా? లేక సొంతంగా గొయ్యి తవ్వుకోవడానికి రవే అందులో పెట్టాడా? ఇది నమ్మేలా లేదు డాక్టర్. ఖచ్చితంగా చెప్తున్నాను, హంతకుడు మీరే. ఒక నమ్మకస్తుడి సహాయంతో మీరే ఈ హత్య చేశారు. చెప్పండి, కారణం ఏంటి? ఎందుకు అనవసరంగా నన్ను సందేహిస్తున్నారు? ఈ నేరాన్ని నా తలకి రుద్దాలని చూస్తున్నారా? ఐఎమ్ సారీ సార్. ఓకే సార్, మీరు చెప్పిన అన్ని విషయాలు నేను ఒప్పుకుంటాను. బట్ సార్, నా పర్సులోంచి ఈ క్యాష్ని తీసి అతనికి ఇచ్చాను. బ్లేడ్ ఎలా సార్ నా దగ్గర ఉంటుంది? ఇదిగో అతను నన్ను ఎలాగైనా ట్రాప్ చేయాలని చూస్తున్నాడు సార్. నిజం సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. ఓకే డాక్టర్, ఐ బిలీవ్ యూ. మీరు చెప్పింది నిజమే. ఇదొక ట్రాప్. హూ విల్ లీడ్ ద ట్రాప్ అండ్ హూ విల్ బెల్ ద క్యాట్? We will find out.
మిమ్మల్ని అందరినీ ఇక్కడ నేను బంధించినందుకు క్షమించండి, కానీ నాకు వేరే మార్గం లేదు. మీరందరూ ఈ సంఘటన తర్వాత మీ ఇంటికి వెళ్ళాక మోటివేషన్ ఏంటో తెలియని ఈ హత్యకి ఎవరు కారణం అనుకుంటారు? మీకు ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేకపోయినా మీరందరూ చుట్టూ ఉన్నప్పుడే ఈ హత్య ఇక్కడ జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరు నాకు సహాయపడితే ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ మీతో చెప్పాల్సిన పూర్తి బాధ్యత నా మీదుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 ఫ్లైట్కి ఆస్ట్రేలియాకి వెళ్లాల్సిన అజయ్ని అసూయతో వెళ్లకుండా చేయాలని ఒక వ్యక్తి హత్య చేశాడు. ఈ బ్యాంకులోనే ఉండి ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ ఇది. అందుకు సాక్షులుగానే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో హూ ఈజ్ ద కిల్లర్? చాలా తెలివైన హంతకుడు. అమాయకంగా కనిపించే మీ మధ్య నేను కనిపెట్టాలి. ఇదొక ఫ్యాసినేటింగ్ గేమ్. ఇంతకీ ఎవరా హంతకుడు? హంతకుడా లేక హంతకురాలా? తనకి నచ్చని ఒక వ్యక్తితో తన కూతురు వెళ్లిపోతుందేమోనన్న కోపంలో అతను మీ కూతురు ప్రేమించిన వ్యక్తా కాదా అని కూడా తెలుసుకోకుండా మీరు వేరొక వ్యక్తిని హత్య చేశారు. అంతే కదా మిస్టర్ ఫెర్నాండెస్? బ్లూటూత్ ఇంటర్నెట్ల ద్వారా నీ ఫోటోస్ ప్రపంచానికి తెలిసిపోతాయేమోనన్న భయంతో నువ్వు అతని మీద కోపాన్ని పెంచుకున్నావు. నీకు తోడుగా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దాంతో ఇంకొంచెం ధైర్యం వచ్చింది. తాను చాలా సేఫ్గా ఉన్నానన్న నమ్మకంతో పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి, అన్ని ప్రశ్నలకి సమాధానంగా మీ మధ్య ఉన్న ఆ వ్యక్తి ఏం జరిగిందనేది తనే చెప్తాడు. విష్ణు రామచంద్ర, సన్ ఆఫ్ రామచంద్ర, వైజాగ్ పక్కనున్న అనకాపల్లి. అలాగే నీ నెంబర్ 9841496368. Am I right? ఫ్రెండ్ కోసం నువ్వు ఈ బ్యాంకుకి వచ్చావు, కానీ ఆ తర్వాత అనుకోకుండా ఈ హత్యకి సహాయం చేయాల్సి వచ్చింది. విష్ణు, అయినో నువ్వు హెల్ప్ మాత్రమే చేశావు. హంతకుడి కోసం కరెంట్ ఆఫ్ చేశావు. నాకు కావాల్సింది ఒకే ఒక విషయం, ఎవరి కోసం కరెంట్ ఆఫ్ చేశావు? లేదు సార్, నాకేమీ తెలియదు సార్. వీడిని ఇలా మెత్తగా హ్యాండిల్ చేస్తే లాభం లేదు. అడగాల్సిన విధంగా అడగండి. చాలా ఆపండి. వద్దు, ఇతన్ని కొట్టి లాభం లేదు. ఎన్ని దెబ్బలు కొట్టినా ఇతను సమాధానం చెప్పడు. అంత బలమైన స్నేహం ఇతనికి అజయ్ని హత్య చేసిన ఆ వ్యక్తికి మధ్య ఉన్నాయి. ఏమంటావు ఇడికలా? సార్, ఏంటి ఇడికలా? కరెక్టే కదా, మీ ఇద్దరి మధ్య అంత స్నేహం ఉంది కదా? సార్, మీరేమంటున్నారు సార్? నాకు ఇతను... వద్దు, నేను కాదు, ఇతనికి నాకు ఏ సంబంధం లేదు అని అబద్ధం చెప్పొద్దు. ఎందుకంటే ఆధారాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. సగం బ్లేడ్ ద్వారా, ఒక టిష్యూ పేపర్ ద్వారా ఈ కేసు ముందుకు నడిచింది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక వెల్ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్
అంతేకాకుండా ఒళ్ళంతా ఐక్యూ ఉన్న ఒక వ్యక్తి. వీళ్ళు ఎవ్వరూ కాకుండా ఆ బ్లేడ్ అక్కడ పెట్టడానికి, ఫింగర్ ప్రింట్స్ లేకుండా టిష్యూ పేపర్ ఉపయోగించడానికి బ్రిలియంట్ ఐడియాస్ వాళ్ళకుండవు. అన్ఫార్చునేట్లీ ఈ కేటగిరీలో ఉన్న అందరూ కూడా ఈ రోజు ఈ బ్యాంకులో ఉన్నారు. ఒక నేరస్తుని కనిపెట్టడం కోసం ఒక చిన్న ట్విస్ట్ పెట్టి ఎవరినైనా అనుమానించొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, 6 అడుగుల 1 అంగుళం పొడవున్న అజయ్ని చంపాలంటే, మెడ నరాన్ని సరిగ్గా కట్ చేయాలి అంటే అతనంత హైట్ గాని అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ హైట్ గాని ఉన్న వ్యక్తి మాత్రమే సాధించగలడు. మిస్టర్ ఈడికుల, హత్య చేయబడిన అజయ్ని చూసి ఆశ్చర్యపోయిన సమయంలో ఎవ్వరికంటా పడకుండా నైస్గా హాల్లోకొచ్చావే, అప్పుడు నేను నిన్ను చూశాను. జనరేటర్ రూమ్కి వెళ్లి పవర్ని ఎవరు ఆఫ్ చేసుంటారన్నది అప్పుడు నాకు తెలిసింది. ఆ క్షణమే నీకు ఈ హత్యకి సంబంధం ఉందని అర్థమైంది. కానీ ఇతని మీద నాకు సందేహం ఉందని తెలిస్తే అసలైన హంతకుడు తప్పించుకుంటాడు. కాబట్టి ఏవీ తెలియనట్టుగా నేను ఊరుకున్నాను. ఆ డెడ్ బాడీ పక్కనే ఉన్న సగం బ్లేడ్ సహాయంతో ఈ హత్య చేయడం సాధ్యం కాదని నేను తెలుసుకున్నాను. కారణం, అంత డీప్ అయిన ఇన్సిషన్. దాన్ని తెంచడానికి కేవలం ఒక్క బ్లేడ్ మాత్రం సరిపోదు. నా సందేహాన్ని ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అలెక్స్ కూడా దృఢపరిచారు.